రావులపల్లి రవీంద్రనాథ్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేదానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీన్ని తిప్పికొట్టాలని చెప్పేసి ఏఐటీసీగా మేము నిర్ణయించుకొని మా ఏఐటీసీ అనుబంధంగా ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ముందు కార్మిక వర్గం వారు ఎక్కడైతే ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ సంస్థని కాపాడుకునేదానికి ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా మన 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. రెండో కార్యక్రమంగా ఈ నెల 26వ తేదీన మన విజయవాడలో పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం. ఆ రౌండ్ టేబుల్ సమావేశం అంటే మొక్కుబడి కాదు, ఆ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ఆర్టీసీని కాపాడుకునేదానికి ఆ సంస్థలో పనిచేసినటువంటి కార్మిక వర్గంతో పాటు ఆ సంస్థలోనే ఏఐటీసీ కాకుండా ఇతర సంఘాలను కూడా కలుపుకొని ఐక్య కార్యాచరణ రూపొందించుకొని వారు ముందుకు రావాలి. ఆ కార్యాచరణ రూపొందిస్తున్నాం. రెండోది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న కార్మిక సంఘాలు, ఇవి కూడా పబ్లిక్ సెక్టార్ని కాపాడుకోవడానికి ఏ సంఘాలు ముందుకు వస్తాయో వాళ్ళందరినీ ఏఐటీసీ సమీకరిస్తుంది. అటు ఎంప్లాయీస్ని, ఇటు బయట ఉన్నటువంటి కార్మిక సంఘాలు సంయుక్తంగా ఐక్య కార్యాచరణ రూపొందించుకొని మనం పోరాటం చేయడానికి సంసిద్ధం అవుతున్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో ఆర్టీసీని కాపాడుకునే దాంట్లో కార్మిక వర్గం ఉద్యోగులతో ఈరోజు ఉద్యోగులయ్యారు. ఇంతకుముందు ఆర్టీసీ కూడా ఏఐటీసీ అనుబంధంగా ఒక ట్రేడ్ యూనియన్ సంస్థలో ట్రేడ్ యూనియన్ యాక్ట్ కింద పనిచేసినటువంటి సంఘంలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు మారిన తర్వాత ప్రభుత్వం కూడా ఏం ఆలోచన చేస్తుంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు సంస్థని ఎక్కడికి తీసుకుపోయినా కూడా పర్వాలేదు, వీళ్ళంతా రియాక్ట్ కారు, వీళ్ళు ఉద్యమంలోకి రారు. మరి ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఆర్టీసీలో ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేము ఏమైనా చేసుకోవచ్చు, మేము ఆస్తులన్నీ ప్రభుత్వ స్వాధీనం చేసుకోవచ్చు, ఆస్తులన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పవచ్చు, లేకపోతే మేము అమ్ముకోవచ్చు. మా సంస్థ కాబట్టి మా సంస్థలో ఉన్న బస్సులన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పవచ్చు అనేటటువంటి ఒక అనాలోచితమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మా ఉద్యోగులు కూడా ఈ సంస్థని కాపాడుకోవటం మా హక్కు. ఎందుకంటే ఆ సంస్థని రక్షించుకుంది ఇప్పటి వరకు 70 ఏళ్లుగా ఆ సంస్థని రక్షించుకుంది. అనేక సందర్భాల్లో అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సంస్థని రక్షించుకున్నటువంటిది ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులే. ఈరోజు ఉద్యోగులైనప్పటికీ కూడా వీరు కూడా మాకు ఉద్యోగం కన్నా, ప్రభుత్వంలో ఉద్యోగుల కన్నా కూడా మా ఆర్టీసీని కాపాడుకోవడమే ప్రధానమైనటువంటి తక్షణ కర్తవ్యమని వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయబోతా ఉన్నారు. అందుకని ప్రభుత్వం గతంలో అనేక ఉద్యమాల సందర్భంగానే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వెనుకడిగేసింది. లూలు కంపెనీకి ప్రభుత్వ విశాఖపట్నంలో, విజయవాడలో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ స్థలాల్ని వాళ్ళకి ఇవ్వకపోతే ఎనికి కొట్టింది మన కార్మిక వర్గమే. అదేగా చాలా డిపోలలో ఉన్నటువంటి ఆస్తుల్ని మరి లీజు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని మరి నిలబెట్టుకుంది, లేకపోతే దాన్ని వ్యతిరేకించింది ఆర్టీసీ కార్మికులే. అదేవిధంగా ఆర్టీసీ సంస్థని గతంలోనే చాలా సందర్భాల్లో ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తే దాన్ని అడ్డుకొట్టింది కూడా కార్మిక వర్గమే. అందుకని ఈ రోజు కూడా ఇలాంటి ఆలోచనలు మానుకొని ప్రైవేటీకరణ అనేటటువంటి పదాన్ని మీ మనసులోంచి తుడిచేసి అన్నిటినీ కూడా సంస్థలోనే ఉంచుకొని సంస్థల్ని కాపాడాలి, ఉద్యోగులు కాపాడాలి, ప్రైవేట్ సెక్టార్ని కాపాడాలనే విధానంతో ఏఐటీసీ ముందుకు పోతుంది. ఆ విధంగా జరిగే పరిణామాలకి తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం.